యవన బిడ్డలు మరి పాటల ద్వారా దేవుని కనపరిచిన విధాన్ని బట్టి యవన బిడ్డలు ఇంకా దేవుడు మరి ఆత్మ చేత నింపబడి ఇంకా దేవుని ఆరాధించే కృప దేవుడు వారికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మనలో ప్రశాంత్ గారు చేదాల అన్నీ ఎస్బీఐలో చేస్తున్న జాబ్ అసిస్టెంట్ మేనేజర్గా వారు చేస్తూ ఉన్నారు. వారు వచ్చి వారి సాక్ష్యాన్ని దేవుడు వారి జీవితంలో చేసిన వారికి అనుగ్రహించిన దేవుడు వారికి ఇచ్చిన రక్షణ సాక్ష్యాన్ని వారు మనకి అందిస్తారు. ఈ సమయం వారికి అప్పగిస్తూ ఉన్నారు. మేము పేరలో క్రిస్టియన్ కుటుంబం అయినాను. మేము ఎప్పుడు మా ఫ్యామిలీలో కానీ నేను కానీ ఒక అన్నయ్య చెల్లిగాడు మరి ఎవరు కానీ ఎప్పుడు ప్రేయర్కి వెళ్ళము. బైబిల్ అనేది అది మాకు తెలియని విషయం అనమాట. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తుంటే ఏదో 1-2 సార్లు వెళ్ళడం అంటే జీవితం మొత్తంలో అట్లాగా మా కుటుంబం ఉన్నది. నేను చిన్నతనంలోనే దురలవాట్లకు బాధితులైపోయాను. చదువుకునేటప్పుడే దురలవాట్లు నా జీవితంలో వచ్చేసినవి. ఫ్రెండ్స్, చెడు సహవాసాలు అట్లాంటివి ఉండగా ఇంకా లోకము అనేది ఇంకా నా జీవితం అంటే ఏంటంటే ఎంజాయ్మెంట్ అంటే ఇక ఈ దురలవాట్లోనే ఆ ఎంజాయ్మెంట్ని సంతోషాన్ని వెతుక్కుంటూ వాటిలోనే ఆనందిస్తూ వాటిలోనే జీవిస్తూ ఉన్నాను అనమాట. ఒక బీటెక్ చదువుకున్నాను. బీటెక్ కంప్లీట్ అయ్యి ఒక 3 years అయిన తర్వాత నాకు సడన్గా గుండెలో పెయిన్ వచ్చింది అనమాట. చెస్ట్లో పెయిన్ వచ్చింది. ఏది గుండెలో నొప్పి వచ్చిందని మా పేరెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళు సరే అని చెప్పి మంచి హాస్పిటల్ అట్లా తీసుకెళ్ళి వాటిలో స్కానింగ్ చేశారనమాట. అన్ని హాస్పిటల్లో తిరిగినా కానీ చెస్ట్ నీకంతా బాగానే ఉందమ్మా, నీకేం ప్రాబ్లం లేదు, గుండె నొప్పి అది ఏం లేదు అని వాళ్ళు చెప్పారనమాట డాక్టర్స్ అందరూ. నేను అనుకున్నాను నాకున్న అలవాటును బట్టి ఈ గుండె నొప్పి వస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ అలవాటుని ఆ నొప్పి వస్తున్నా కానీ ఆ అలవాటుని నేను మానేయలేదు. ఎందుకంటే వాటికి నేను మానసిక అయిపోయాను అనమాట. అట్లాగే గుండె నొప్పి అప్పుడప్పుడు వస్తూ బాగా ఇబ్బంది పెడుతుంది కదా. ఏం చేయాలో తెలియక పూజలు చేపిస్తే తగ్గిపోతుంది, అక్కడ వెళ్తే తగ్గుతుంది, ఇది దురాత్మ వల్ల అట్లా వస్తుంది అని అందరూ చెప్తా ఉన్నాను. సరే అని అక్కడనే ట్రై చేస్తాను. లేదా తాయికి తగ్గించుకుంటాం, పూజలు చేపించడం ఏది చేసినా కానీ నాలో నొప్పి అనేది ఎవరికి తెలియట్లేదు. కానీ నా గుండెలో అయితే నాకు బాగా పెయిన్ అనిపిస్తే అట్లా ఉందన్నమాట. అట్లా ఉన్నప్పుడు కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ మాతో పడుతున్నారు. వాళ్ళు చర్చికి వెళ్ళాలి కానీ యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు మరి ఇట్లా దురాత్మను అట్లా ఉన్నా కానీ ఆయన తగ్గిస్తాడు అని చెప్పేవాళ్ళు అనమాట. అయినా కానీ ఎప్పుడు చర్చికి వెళ్ళడం కానీ అట్లా ఏముండేది. ఒకరోజు ఏమైందంటే సడన్గా ఈ క్రిస్మస్కి జన్మదినానికి మనం నైట్ చర్చికి వెళ్తాం కదా. అలాగే జన్మదిన నైట్ చర్చికి వెళ్ళాను అనమాట. చర్చికి వెళ్ళినప్పుడు దాన్ని బయట వచ్చేస్తాం. నేను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పిన అట్లా అని వెళ్తే మా అన్నకి ఏమి ఇష్టం అంటే వాగ్దానం తీసుకుని ఇష్టం అనమాట. సరే అని చెప్పి నేను అడిగిపోయాను. వాగ్దానం తీసుకుని వెళ్దామని చెప్పి వెళ్ళి ఆ వాగ్దానం తీసుకున్నాను అనమాట. ఆ వాగ్దానంలో ఏమని రాస్తుందంటే నేను నీకు ఆరోగ్యాన్ని స్వస్థతను మరలా రప్పిస్తాను అని రాస్తుంది. ఇర్మియా 33:6 నేను నీకు ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పిస్తానని రాయబడింది. అప్పుడు నేను ఆ వాగ్దానం చూశాను అనమాట. చూసినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు. నాకు ఆరోగ్యం బాగాలేదని దేవుడికి తెలిసింది. దేవుడు అంటే నేను నీకు ఆరోగ్యం ఇస్తానంటే నాకు బాగాలేదు
కొంచెం విశ్వాసం వచ్చింది అనమాట. దాని తర్వాత ఇంకా ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా నైట్ టైం ఇంట్లో ప్రేయర్ ఈ ఆరాధన టీవీ శుభార్త ఛానల్ పెట్టుకుని వాక్యం వింటా ఉన్నాం అనమాట. మా నాన్న వాళ్ళు ఇప్పటికే వీడికి బాగాలేదు, అప్పుడు వీడికి ఇంకా హెల్త్ బాగాలేదు, దానివల్ల ఇట్లా అయిపోయాడు, ఈ ఆరాధన ఛానల్ ఈ శుభార్త చూస్తున్నాడని అట్లా అనుకున్నారు అనమాట. కానీ ఆరాధన శుభార్త ఛానల్ అవి చూస్తున్నప్పుడు ఎవరో ఒక స్పీకర్ వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క మాట నాతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు అనమాట. దేవుడు ఒకసారి ఏం చెప్పాడంటే, ఆ వాక్యం వినేటప్పుడు నువ్వు బయటకు వెళ్ళకుండా, అంటే నా అలవాట్లో ఏం పోలేదు అనమాట, నేను అట్లానే ఉన్నాను, నువ్వు బయటకు వెళ్ళకుండా నాతోనే సహవాసం చెయ్యి అని అన్నాడు దేవుడు. సరే అని చెప్పి బైబిల్ తీసి చదువుతూ ఉన్నాను అనమాట. రోజు మార్నింగ్ సాయంత్రం నాకేం అర్థమయ్యేది కాదు, అయినా కానీ ఊరినే తీసుకుని బైబిల్ తీసుకుని మార్నింగ్ ఈవినింగ్ అట్లా కంటిన్యూగా చదువుతూనే ఉండేవాడిని. అప్పుడు దేవుడు ఒకసారి ఏం చెప్పాడంటే, ఇట్లా చదువుతూనే ఉండేవాడిని, మెల్లిగా చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను, కానీ అయినా నా అలవాట్లు అదేమి నా నుంచి పోలేదు అనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకా నాతో సహవాసం చెయ్యి, నా దగ్గరే నా సన్నిధిలోనే కూర్చో అన్నాడు అనమాట. సరే అని చెప్పి ఒక 3 days ఎవరిని ఫ్రెండ్స్ కానీ కలవకుండా మళ్ళీ నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను బైబిల్ చదువుతూ ఉన్నాను అనమాట. ఆ సమయంలో 3 రోజులు చదివిన తర్వాత ఇంకా బోర్ కొట్టి, సరే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక 24 years నుంచి నాతో పాటు ఫ్రెండ్స్ అన్నమాట బయట. సరే వాళ్ళ తీసుకెళ్ళి కూర్చుంటే వాళ్ళతో నేను కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు నేను బైబిల్ చదివి ఉన్నాను కాబట్టి నాలో నాకే మార్పు వచ్చింది అనమాట. వాళ్ళ మధ్య నేను కూర్చోలేకపోయాను అనమాట. మళ్ళీ నేను వెంటనే వచ్చేసి, దేవా వాళ్ళ దగ్గర కూర్చోండి కంటే నీ సన్నిధిలోనే ఉన్నట్టు నాకు సంతోషంగా ఉంటుందని చెప్పి మళ్ళీ రేపు వచ్చేసి మళ్ళీ అట్లా బైబిల్ చదువుతా దేవుడితో సహవాసం చేస్తా, అంటే దేవుడు మెల్లిగా మాట్లాడుతూ ఉన్నాను అన్నమాట. నేను బీటెక్ చేసిన తర్వాత ఒక 5 years అయింది. అప్పటికి నాకు జాబ్ లేదు అనమాట, ఉద్యోగం లేదు. ఇంకా దేవుడి సేవ చేద్దాంలే అని అనుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇంకా దేవుడి సేవ చేస్తే ఏం బాగుంటుంది, ఏం లేకుండా ఇట్లా సేవలు కూర్చోాలనుకుంటా అట్లా అనుకుంటా ప్రే చేసుకుంటే దేవుడు ఒకసారి మళ్ళీ వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడంటే, నేను నీకు ఉద్యోగాన్ని మళ్ళా నీకు ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. అట్లాగే నేను సరే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడు కాబట్టి నేను అన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాను. అప్పట్లో ఎస్బీఐ ఎగ్జామ్ కూడా పడింది. అప్పుడు మామూలు ఊరిని అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేసి ఇంకా ఆ రిజల్ట్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది మామూలు జనరల్గా. అందుకని చెప్పి మామూలుగా ఏ ఉద్యోగం రాదులే అని చెప్పి మళ్ళీ ఏదో పని చేసుకుందాం అని చెప్పి మా అన్నయ్యకి బట్టల షాప్ ఉంటే నాకు వెళ్దామని అట్లా డిసైడ్ అయ్యాను. తర్వాత ఒక 1 year తర్వాత నేను ఎప్పుడైతే స్టార్టింగ్లో ఏం చదవకుండా రాసిన ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎస్బీఐ ఎగ్జామ్ దాంట్లో రిజల్ట్ వచ్చింది. ఈ ఎస్బీఐ సెలెక్ట్ అయ్యానని అప్పుడు దేవుడు ఆ విధంగా నా జీవితంలో మేలు చేశాడు అనమాట. అది బైబిల్లో మనం చూసినట్లయితే తక్కువైన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు మరి తండ్రి ఏ విధంగా అతన్ని తండ్రి చేసుకుంటాడు. అతన్ని ఏమంటాడంటే, ఇతడు చనిపోయి మరలా బతుకున్నాడు, ఇతడు తప్పిపోయి దొరికి ఉన్నాడని. ఆ రీతిగా తప్పిపోయి లోకంలో అది ఎందుకు పనికి రాకుండా మరి జీవితంలో ఉండి ఉంటే దేవుడు అటువంటి జీవితాలను నన్ను మళ్ళీ ఆశీర్వదించి ఇది ఈ విధంగా ఇప్పుడు స్టేట్ అక్షరాల బ్యాంకులో పనిచేస్తున్నాను. ఆ విధంగా ఎందుకు పనికిరాని నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. దీన్ని బట్టి దేవుడు వందనాలు చెప్తూ అందరికీ ప్రశాంత్ గారు వారి జీవితంలో దేవుడు చేసిన కార్యం, దేవుడు నిజంగా మరి చెప్పిన సాక్ష్యంతో దేవుడు పనికిరాని వారిని దేవుడు పనికొచ్చే పాత్రలుగా దేవుడు చేయగలడు. మరి తన జీవితంలో ఇక తనకున్న బలహీనతను బట్టి మరి దిక్కు తోచని పరిస్థితుల్లో దేవుడే తనకు దిక్కుగా ఉండి చక్కని ఉన్నతమైన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ప్రశాంతంగా నిలబెట్టాడు. కాబట్టి మన జీవితం కూడా దేవుడు అటు రీతిగా ఎవరి కాలంలో ఎవరి బిడ్డలు అనేవారు తప్పక తొట్టిల్లుతారని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరి బిడ్డలు ఎవరి కాలంలో మరి దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆ విషయాన్ని గమనించి ఎవరి బిడ్డలందరూ కూడా దేవుడిలో నడవాలని
ఈ సాక్ష్యం ద్వారా దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మంచిది. మరి ప్రశాంత్ గారు వారి ఇంకా దేవుడు ఆశీర్వదించాలి. దేవుడి యొక్క వారి ద్వారా మహిమ పొందుకునే రీతుల్లో దేవుడు నడిపించాలని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాం. మరి సమయంలో భగవంతులో మరి మాస్టర్ లివి గారు వారు వచ్చి మరి వర్షిప్ తర్వాత వాక్యాన్ని మనకి అందిస్తారు.
నేను ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ చూసినప్పుడు ఒక బాధ ఉంటుంది, క్రైస్తవులు చూసినప్పుడు ఏంటంటే they pray but they don't know why they are praying. చాలా మంది క్రైస్తవులకి వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారో వాళ్ళకి తెలియదు. అదే చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారో వాళ్ళకి తెలియదు. చాలాసార్లు ప్రార్థన అయితే ఏమనుకుంటామంటే దేవుని దగ్గర అవి గ్రాప్ చేయడానికి అవి తీసుకున్నాక ప్రార్థన చేస్తూ అనుకుంటారు. కానీ మనం ప్రార్థన ఎందుకు చేస్తామంటే ఈ బ్రెయిన్ ఫెలోషిప్ జీవితం వాడు అనమాట. దేవుడితో సహవాసం చేయడానికి మనం ప్రార్థన చేస్తాం. దేవుని దగ్గర నుంచి అబడడానికి ఇవ్వడానికి అవి కావాలి ఇవి కావాలి ఇచ్చి దేవుడికి దాన్ని మనం ప్రార్థన చేసేది. క్రైస్తవులు ఎందుకు ప్రార్థన చేస్తారంటే దేవుని చేతులు చేయబడుకుని అడుగులు వేయడానికి ప్రార్థన చేస్తారు. ఇంకా దేవుని చెప్తాం దేవుడు ప్రార్థన చేస్తారంటే దేవుడితో ఫెలోషిప్ ప్రార్థన చేస్తారు. నేను చెప్తాను లేదా, ఏ దేవుడు కూడా మనలాగా నో గాడ్ కేర్స్ అబౌట్ యువర్ హార్ట్, నో గాడ్ వైప్స్ యువర్ టియర్స్ అన్నమాట. ఏ దేవుడు కూడా నీ హృదయంలో ఉన్న బాధ పట్టించుకోవాలి, ఏ దేవుడు నీకు అనేది చూడలేదు లేదు. అంత గొప్ప దేవుడు మనకు కలుగుతున్నాం. దేవుడు కూడా ఎంత ఎంత డిజైర్ దేవుడు మన పట్ల. ఒకసారి నేను చెప్తున్నాను, ఏసై క్రైమ్ తెలుసుకోవాలంటే ఎలా చెప్పండి? ఏసై క్రైమ్ మీకు ఎలా తెలిసింది? దేవుడు మీకు ఎలా తెలిసింది? దేవుడు మనకు ఎలా తెలిసిందంటే ఒక్కసారి కనుక ఏసై సిలువ చూసామంటే దేవుడిని పెట్టి మనకి అర్థమైపోయారు. అది దేవుడి ప్రేమంతా మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి ఏసై సిలువ కనుక చూస్తే దేవుడి ప్రేమంతా మనకి అర్థమైపోయారు. అది అటువంటి ఎంత ప్యాషన్ ఉంటుందంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఉంటుందంటే దేవుడి ప్రేమ గురించి మనం తెలుసుకున్నట్లయితే మన జీవితాలు ఎప్పుడు ఇలాగే ఉండదు లేదు. అది దేవుడి ప్రేమ మనం తెలుసుకుంటే మన జీవితం ఇలాగే ఉండదు, చాలా మారిపోతుంది. ఎంత ప్రేమిస్తారు దేవుడు. నేను చెప్తున్నాను యూత్కి, దేవుడి మీద God cares about your socks, your shoes, your jeans and your future. అది మన దేవుడు నీ సాక్స్ పట్టించుకుంటారు, నీ షూస్ పట్టించుకుంటారు, నీ జీన్స్ పట్టించుకుంటారు, నీ ఫ్యూచర్ కూడా పట్టించుకుంటారు. అటువంటి దేవుడిని మనం ఎక్కడ కనుగొనలేమన్నాడు. ఇంకోటి అక్కడ చూడండి కదా, అక్కడ ఆ ఏదెన్ తోటలో ఆదాము అమ్మల్ని దేవుడు అక్కడ ఆ ఏదెన్ తోట సమస్త మొత్తం సృష్టి మొత్తాన్ని కూడా ఆదాము చేసి ఆ ఏదెన్ తోటను మాత్రం ఆదాము ప్రత్యేకంగా తను ఏర్పాటు చేశారు. ఏదెన్ తోట అంతా తయారు చేసుకుని నదులు చాలా చాలా బ్యూటిఫుల్, చాలా సుందరంగా ఉంటుంది. దాంట్లో ఆదాము పెట్టారు. ఆదాము అవి ఎలా ఉన్నారంటే కనీసం వాళ్ళకి సిగ్గు తెలియకుండా చాలా 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 మహిమతో ఉన్నారు. ఆ దేవుని మహిమతోటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆదాముతోటి అక్కడ ఆదితో చెప్తుంటే దేవుడు ప్రతిరోజు సాయంత్రం వచ్చి వాళ్ళు కనెక్షన్ చేస్తున్నారు. అవి అప్పటికి దేవుడు ఏం చేస్తున్నారు? ఆ పండుగ అర్థం కానీ దేవుడు ఏం చేస్తుందంటే God desired you and me so that He can have fellowship with God with us, and God desired you and me to share His heart with us. Hallelujah. Hallelujah. ఒకసారి హల్లెలూయా. దేవుడు ఆదాముతోటి తన హృదయం పంచుకొని వాళ్ళతోటి తన సహవాసం చేస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళతో ఫెలోషిప్ చేస్తున్నారు దేవుడు. అటువంటి అంత డిజైన్ ఉంటుంది దేవుడికి. అంటే దేవుడికి అటువంటి డిజైన్ ఉంటారు. ఆ ఏదైతే అంటే కూర్చోట దేవుడితో కొన్ని పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన హృదయ పరిశుద్ధుడు. ఈజ్ ద గాడ్ హూ సజెస్ ద వెరీ డీపెస్ట్ హార్ట్స్ ఫర్ ఆ హృదయంలో ఉన్న మన హృదయ స్పందన ఎదిగిన దేవుడు మన హృదయం పట్టించుకునే దేవుడు. ఇంకోటి ఏంటంటే బైబిల్లో చాలా మంది భక్తులు అయితే సరిపోలేరా, చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళలో ఎవరు ప్రత్యేకత వాళ్ళకు ఉంది. వాళ్ళలో చాలా మంది చాలా ప్రత్యేకమైన జీవితాలు దేవుడితో జీవించారు. దేవుడితో చాలా ప్రత్యేకమైన జీవితాలు జీవించారు. చూడండి, వాళ్ళలో ప్రత్యేకమైన ఎవరంటే మనకందరూ తెలిసిన వ్యక్తి డేవిడ్ అన్నమాట. దావీదు చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గీతిస్తున్నాడు, దేవుని మైండ్లో చిన్నప్పటి నుంచి కూడా దేవుడితోనే చేస్తున్నారు, దేవుడితో పరిచయం చేస్తున్నారు. అటువంటి దావీదు మీద ఎలా తన దేవుడు సహవాసంలో దేవుడు తన ప్రేరణ ఎలా చెప్పేదంటే దావీదు దేవునికి విద్యాసాడు అయిపోయాడు. దేవునికి విద్యాసాడు అయిపోయాడు దావీదు. అందుకే పిల్లరా లేఖనాలు అక్కడ చూస్తే దావీదు తర్వాత చూస్తే దేవుడు చాలా మంది దానితో ఏమిటంటే నువ్వు దావీదులాగా నా మాట వినట్లేదు, నువ్వు దావీదులాగా నా మాట పాటించట్లేదు, అందరితో చాలా మంది రాజుతో అది తర్వాత
యూదా రాస్తుందండి, మీ దావీదులాగా వెంబడించండి, దావీదులాగా నా మాట వినట్లేదు. కుమారుడైన సొలొమోనుతో కూడా ఒక సమయంలో నువ్వు దావీదులాగా నాకు ప్రార్థించట్లేదు, దావీదులాగా చేయలేదని అంతా చెప్తారు. దేవుడి కదా నేను దావీదుని ప్రేమించిన దేవుడు ఇంకెప్పుడు కూడా ప్రేమించలేదు. మోషే గారు కూడా మోషే గారు దేవుడితో ఎటువంటి కలిసిపోయి మోషే గారు తన ప్రేయర్కి ఎలా అయితారంటే, మోషే గారు మొట్టమొదటి అక్కడ దేవుడు అద్భుతంగా మనుషులు పొందకపడి మోషే నువ్వు బయలుదేరంటే మోషే గారు అనేది మాట అంటే, ప్రభువా నువ్వు ఎవరు పంపించాలనుకుంటున్నావు వాళ్ళే పంపించి నేను కాదంటారు మోషే గారు. అంత లిమిట్ ఉన్న ఆ మోషే గారు ఆయన తర్వాత ఎలా ఇస్తారంటే దేవుడి సమస్యలో ఎటువంటి మోషే గారు దేవుడు ఒకసారి ఏంటంటే, ఒకసారి మోషే మిరియాము మహారాజు ఏం చేస్తారంటే దేవుడితో వాళ్ళు ఏమిటంటే మోషేతోనైనా దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడటం అంటారు. వాళ్ళు మోషేతోనైనా దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడటం అంటారు. అక్కడ బయటకు లేఖనాలు ఏమి రాస్తుందంటే యెహోవా ఆ మాట ఆలకించినది. మోషే గారితో వాళ్ళందరూ మోషే గారితో మాట్లాడేది మాతో మాట్లాడలేదు దేవుడు అని అర్థం ఏంటంటే బైబిల్లో యెహోవా మాట ఆలకించని చెప్పేసి దేవుడు అంటే ఏమిటంటే మీరు ముగ్గురు ప్రత్యక్షులలో అంటారు. వాళ్ళు ముగ్గురు ప్రత్యక్షులలో వెళ్తారు. వెళ్ళిన దేవుడు ఏంటంటే ఆరోను మిరియాముతో మీ ఇద్దరితో నేను కళలో దర్శనంలో మాట్లాడినట్టు మోషేతో నేను అలా మాట్లాడను, మోషే నాతో ముఖాముఖి మాట్లాడతాను తెలుసు. బిడ్డ చెప్పబడి మోషే నాతో ముఖాముఖిగా మాట్లాడతానని చెప్తారు. నేను ఉదయం కూడా అనుకున్నాను, మా శిష్యులు కూడా అనుకున్నాను ఏంటంటే మోషే గారి లాగా దేవుని మహిమలో వెతికిన వ్యక్తి ఇప్పటివరకు నాకు ఉన్నారు. మేబీ 1, 2, 3, 4, 5 చరిత్రలో ఉన్నారు నాకు తెలియదు. కానీ మోషే గారి లాగా దేవుని మహిమను చూడాలనుకున్న దేవుని మహిమను వెతికిన వ్యక్తిలో ఇప్పటికి కూడా లేదనుకున్నాడు. అప్పటి నుంచి 20 సంవత్సరాల కూడా ఇంకో 4-5 ఉంటాయని అనుకున్నాను. అండ్ దేవుని మహిమను చూస్తే God is not changing. God is the same yesterday and forever. అలాగా అటువంటి మోషే గారు ఎలా అయిపోయారంటే దేవుడు తన ప్రేయర్ సంవత్సరంలో దేవుడికి ఫేస్ టు ఫేస్ అయిపోయారు. ఈజ్ ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అన్నమాట మోసెస్. చూడండి అబ్రహాం గారు అలాగే అబ్రహాం గారికి చర్చ్ లేదు, బైబిల్ లేదు, దర్శనం లేదు, ఏం లేదు అబ్రహాం గారు దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలంటే బయటకు వచ్చి ఆ నక్షత్రాలు చూసి ఆ సముద్రాల దగ్గర చూసి వీటన్నిటిని చూసి అబ్రహాం గారు దేవుడు తెలుసుకున్నారు. అటువంటి అబ్రహాం గారు దేవుడితో సమస్యలు ఎలా అయిపోయారంటే he became friend with God. హల్లెలూయా. అబ్రహాం గారు దేవుడికి స్నేహితుడు అయిపోయారు. అందుకు అయితే ఇప్పుడే చెప్తాను, ఇప్పుడు మనం దావీదు గారు చూస్తాము, అబ్రహాం గారు చూస్తాము, మోషే గారిని చూస్తాము. మోషే గారు ఫేస్ టు ఫేస్ అయిపోయారు దేవుడితో, దేవుడి మాట అయిపోయాడు. అబ్రహాం గారు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాం దేవుడితో, మనం ఎలా అర్థమైపోతున్నాం, మనం ఎలా దేవుడితో పరిస్థితిపోతున్నాం, మనం ఎలా మన పేరు ఎలా మనం కాపాడుకోబోతున్నాం, ఎలా మనం దేవుడు క్లోజ్ అవుతున్నాం, ఇది ఇట్ ఈస్ నౌ అప్ టు us అన్నారు. లేదు అటువంటి మెస్సలు అయితే అనేది తీసుకోకుండా చూసుకోవాలి. చాలా దేవుడికి చాలా క్లోజ్ కూడా దేవుడు చాలా క్లోజ్గా జీవించే ఇప్పుడు కూడా మనం దేవుడు క్లోజ్గా జీవించే ఈ దినాలు కూడా, ఈ అన్ని దినాలు కూడా దేవుడు అంత సన్నిహితంగా జీవించే అతి గొప్ప భాగ్యం కృప ఇంకా ఇంకా సందర్భం ఇస్తుంది. అది ఇంకా లోపల ఉంది. అది అటువంటి గ్రేస్ని మిస్ చేయకుండా ఇంకా దేవుడికి క్లోజ్ అందరూ కూడా రావాలని కోరుతున్నాను. అది అటువంటి ఫెలోషిప్ని దగ్గర మిస్ చేయబట్టి ఒక ప్రార్థనా జీవితానికి చిన్న క్లోజ్ చేస్తారు. పిల్లరా నేను అప్పుడు చెప్పండి, ప్రార్థన చేయడం కష్టమా ఈజీయా? ప్రార్థన చేయడం కష్టమా ఈజీయా? ఈజీ. ఇంకెవరండి ప్రార్థన చేయడం కష్టమా ఈజీయా? ఎవరైనా చెప్పండి. ప్రార్థన చేయడం కష్టమా ఈజీయా? ప్రార్థన చేయడం అన్నిటికన్నా చాలా కష్టం. ఎందుకంటే ఆ కీర్తనలు పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థనలో ఎటువంటి ఉపయోగం ఉంది. ఆ ప్రార్థన అందుకే కీర్తనలు దేవుడు
నా మనవి వినకపోదు, నా హృదయంలో నేను పాపాన్ని రక్షించేదా ప్రభు నా మనవి వినకపోని చెప్పేసి అక్కడ కీర్తన అభ్యాసం మనం చూస్తాం. అలాగా అటువంటి హోలీనెస్ మనకు పరిస్థితి లేకుండా ఏదో ప్రభుత్వం చూడలేదు లేకుండా మనం చూస్తాం. అలాగా వాటికి లేకుంటే దేవుడు అనే వాటి పాత నిబంధనలు కానీ నిబంధనలు కానీ ఏంటంటే నేను పరిశుద్ధులు లేదంటే మీరు కూడా పరిశుద్ధులు లేదంటే ఎవరు పరిశుద్ధులు లేదంటే నేను పరిశుద్ధులు లేదంటే మీరు కూడా పరిశుద్ధులు లేదని చెప్పేసి దేవుడు ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అన్నిసార్లు దేవుడి చేతులు దెబ్బలు తినడానికి కానీ వారి ధర్మశాస్త్రాన్ని అర్పించినప్పుడు కానీ వారు శిక్షించుకోవడానికి కానీ వారి శత్రువు చేత ఇవన్నీ కూడా ఎందుకు చెప్తే వాళ్ళ ఆజ్ఞలు మీరిపోయి ఆజ్ఞలు తప్పిపోయి అన్నిళ్ళాక వాళ్ళు సుఖాన్ని మీద దేవుడు కోపం ఇజ్రాయెల్ శిక్షించవలసి వచ్చింది. కానీ దేవుడు ఇజ్రాయెల్ని కోరుతున్నారు, యూదాన్ని ఏర్పాటు చేస్తున్నారు, యెరూషలేముని ఆయన నామం ఉంచడానికి యెరూషలేముని కూడా ఏర్పాటు చేస్తున్నారు పిల్లలు. అంటే అయితే వీళ్ళు ఆ ఆజ్ఞలు తప్పుకోవడం కారణం చేత దేవుడి చేతిలో అప్పుడు పట్టు మనం చూస్తాం. అట్లా ప్రే చేయమనేది, ప్రార్థన చేయమనేది అన్నిటికన్నా కష్టం. ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకోవడం ప్రార్థన చేయాలి, అది ప్రార్థన ప్రార్థన చేయాలి. ఇంకొకటి మీరు చేసే ప్రార్థన మీదే అన్ని ఆధారపడి ఉంటాయి. మీరు చేసే
దేవుడికి సమీపం అవడానికి మీరందరూ ఇంకా దేవుడు